ఇడ్లీలోకి, దోసలోకి, అలాగే ఉప్మాలోకి, పునుగుల్లోకి దేనికైనా సరే చాలా చాలా బావుంటుంది. ఫ్రై చేసుకున్నప్పుడు కాస్తంత చివర్లో ఈ పొడి చల్లుకుంటే అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అంతెందుకండి వేడి వేడి అన్నంలో కాస్త ఈ పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఆహా! అనాల్సిందే. మంచి వెల్లుల్లిపాయ ఫ్లేవర్‌తో ఈ పొడి అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరి ఈ పుట్నాల పప్పుల పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నేనిక్కడ 200 గ్రాముల వరకు పుట్నాలైతే తీసుకున్నాను. దీనినే వేపిన శనగపప్పు అని కూడా అంటారు. ఒక ఫుల్ కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను. దీనిని లోపలంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత నేనిక్కడ మీడియం కారంగా ఉన్న ఎండుమిర్చి అయితే ఒక 25 తీసుకున్నాను. ఆ తర్వాత ఒక ఫుల్‌గా ఉన్న వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, కొంచెం కల్లుప్పు ఇవన్నీ కూడా తీసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని దాంట్లో ఎండుమిర్చినైతే వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువగా కారం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఎండుమిర్చిని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ కారం తక్కువగా ఉన్న మిరపకాయలైతే తీసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు వీటిని చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. మాడకూడదండి. మాడిందంటే మాత్రం ఈ పొడి అయితే మొత్తం ఫ్లేవర్ పోతుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి వీటిని. ఎక్కువ సమయం కూడా పట్టదు. మనకి గిన్నె బాగా వేడైతే ఈ మిరపకాయలు 2 నిమిషాల్లోనే చక్కగా వేగిపోతాయి. చూసారు కదా! ఈ విధంగా బాగా దోరగా వేయించుకోవాలి. ఈ పొడి ముఖ్యంగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బావుంటుందండి. టిఫిన్స్‌లోకి కూడా చట్నీ చేసుకునే ఓపిక లేనప్పుడు ఈ పొడి వేసుకుని తింటే అద్దిరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేగిపోయాయి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి చిప్పని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఇవి త్వరగా వేగుతాయి. అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారా? ఈ విధంగా అయితే నేను కట్ చేశాను కదా! చక్కగా వీటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎక్కువ వేగితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కాబట్టి వీటిని కూడా ఈ విధంగా వేయించుకుని ఇవి కూడా మనం ఎండుమిర్చి తీసుకున్న గిన్నెలోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే డైరెక్ట్గా ధనియాలు, జీలకర్ర వేసేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల చక్కగా మంచి వాసన అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం ఈ పొడిని కొంచెం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉప్పుని దీంట్లో వేసుకోవడం వల్ల ఉప్పులో ఎక్కడైనా తడి ఉంటే అంటే చెమ్మ ఉంటే గనక పోతుంది. అలాగే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా చాలా త్వరగా నలుగుతుంది. ఈ విధంగా ఉప్పు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలాగా వేయించేసుకున్న తర్వాత ఇది కూడా తీసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు నేను వేపిన శనగపప్పు అయితే వేస్తున్నానండి. పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా! ఈ విధంగా ఇది కొంచెం వేగితే సరిపోతుంది. పుట్నాలంటే కరకరలాడుతూనే ఉంటాయండి. కాకపోతే మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ విధంగా వేయించుకోవడం వల్ల చాలా త్వరగా వేగి పొడి పొడిగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే కొంచెం వేడి అంటే సెగ చూపిస్తే చాలు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇవి అంతా కూడా పూర్తిగా ఇలా ప్లేట్లలో వేసేసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకోవడం వల్ల చక్కగా మనం పొడి చేసుకున్నప్పుడు చాలా త్వరగా నలుగుతుంది. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాగా చల్లారిపోయిందండి. చూసారు కదా! ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, ధనియాలు ఇవి మిక్సీ పడుతున్నాను. ఎందుకంటే మనకి పుట్నాలైతే చాలా త్వరగానే పొడైపోతాయి. కాబట్టి ఈ విధంగా ముందు ఈ ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు ఇవి మిక్సీ పట్టుకున్నట్లయితే ఇవి మనకి చక్కగా ముందు పొడవుతాయి. ముందుగా ఇలా కారపొడైతే కొబ్బరి కారం అయితే తయారు చేసేసుకోవాలి. అవి కొన్ని ఇవి కొన్ని అయితే వేసి మూత పెట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా మెత్తగా అవ్వాలండి. మరీ బరకగా ఉన్నా కూడా అంత బాగోదు. అలాగే మరీ మెత్తగా అయినా కూడా బాగోదు. ఈ విధంగా అయితే దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. మిగిలినవి కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. మనం ఏ పొడులైనా సరే తయారు చేసుకున్నప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లలో వేసుకున్నట్లయితే అవి చల్లారుతాయండి. చాలామంది వేడిగా ఉన్నప్పుడే సీసాల్లో పెట్టేస్తూ ఉంటారు. అలా అయితే మనం ఏది మిక్సీ పట్టుకున్న అంటే కారపొడైనా ఏవైనా పొడులు తయారు చేసుకున్నప్పుడు చెమ్మ పట్టేస్తుందండి. ఆవిరి పట్టేసి అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కానీ చక్కగా ఉంటుంది. చూసారు కదా! నేనైతే అన్నీ కూడా ఇలా
మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోనే వేపిన శనగపప్పు కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఉప్పు కూడా మనం ఇందులో వేసేసాం కాబట్టి ఇదిగోండి చక్కగా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే పొడి పట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ముందు కొబ్బరికారం పట్టాం కదా, అందులోనే రెండో దాంట్లో పుట్నాలైతే వేసాము. ఇదన్నీ కూడా ఆ ప్లేట్లో వేసి కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతాయి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. మనకి పుట్నాల పొడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఫ్రైల్లో వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. మనం ఇందులో కొబ్బరి అలాగే పుట్నాలు వేసాం కదా, ఇంకా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి కూరల్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసాను కదా, మిగిలిన పుట్నాలు కూడా అదే మాదిరిగా మిక్సీ పట్టేసి అందులో కలిపేసుకుంటే మన పుట్నాల పొడి అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఈ పుట్నాలు వేసాను కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చివరి దాంట్లో వేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయ అనేది చక్కగా ఇది మెదుగుతుందండి. మనకి ఈ పొడి అంతా కూడా అది ఇది కూడా కొంచెం కొంచెంగా కలిపేసి మొత్తం అంతా కూడా ఒకే మాదిరిగా ఇలాగ పొడి అయితే పట్టేసుకోవాలి. చూసారా గుమ్మగుమ్మలాడిపోతుందండి. వాసన అయితే నాకైతే చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మన పుట్నాల పొడి అయితే రెడీ అయిపోయింది, పప్పుల పొడి. మరి ఈ పొడిని ఇడ్లీలోకి అలాగే దోశలోకి ఇంకా పునుగుల్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని కమ్మగా తినేయచ్చండి, అంత బాగుంటుంది. ఇంకా ఫ్రైలు చేసుకున్నప్పుడు అయితే ఈ పొడి వేసుకుని లాస్ట్లో ఈ పొడి చల్లుకుంటే కనుక ఫ్రైలు అనేవి అద్దిరిపోతాయి. ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు సరి చూసుకుందాము. నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయిందండి. ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు, చాలా బాగుంది. మరి చూసారు కదా, ఈ విధంగా పొడి అయితే తయారు చేసుకుంటే ఇది మనకి 6 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. మంచిగా పొడిగా ఉన్న సీసాలో భద్రపరుచుకున్నట్లయితే ఇది వాసన అనేది ఏమాత్రం పోదు, పొడి అయితే అద్దిరిపోతుంది. మరి చూసారు కదా, పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. మరి గుమగుమలాడిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా అనిపిస్తుంది. ఇడ్లీలో కారపొడిలా నంచుకోవచ్చు, అలాగే దోశ మీద చల్లుకోవచ్చు, ఇంకా ఫ్రైల్లో కూడా వాడుకోవచ్చు. చూసారు కదండి, మరి ఈ పప్పుల పొడి అయితే చాలా సింపుల్గా టేస్టీగా నేనైతే తయారు చేస్తాను. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ అయితే యాక్టివేట్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది. మరి చూసారు కదా, పప్పుల పొడి నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను. మరి మీరు ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.